అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి 5వ వచనాలు మార్చి చదువుకుందాం. ఓ థెయోఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారు కనపడచ్చు, దేవుడి రాజ్య విషయములను గురించి బోధించచ్చు, అనేక ప్రమాణములను చెప్పి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాడు. ఐదవ వచనం అందరం కలిసి చదువుకుందాం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను, కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందేదరని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యేసుక్రీస్తు నామములో వందనములు, స్తోత్రాలు. ఇంతవరకు ఆటలలో మీరు చేసిన సహాయంపై స్తుతిస్తున్నాం. కొద్ది సమయం నీ వాక్యాన్ని వినాలని ఆశిస్తుండగా ఈ వాక్యంలో నీ బలమైన స్వరాన్ని మాకు వినిపించండి. ఈ దాసుడు బలహీనుడు బలపరచును, నీ మహిమ కొరకు వాడుకోనండి. చేరవలసిన మీ బిడ్డలకి స్తోత్రాలు. ఎవరైనా వస్తుంటే నడిపించున్నాయి, నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనము అపోస్తలుల కార్యములు ధ్యానిస్తున్నాం. పోయిన వారము ఈ పుస్తకాన్ని వచ్చిన ఉపోద్ఘాతాన్ని మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రోజు నుంచి దేవుడు మనకు సహాయం చేసిన కొరకి ఈ అపోస్తలుల కార్యములు మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ అపోస్తలుల కార్యములో పోయిన వారం నేను చెప్పాను 28 అధ్యాయాలు అని చెప్పుకున్నాను. ఈ 28 అధ్యాయాలు ఎన్ని భాగాలని చెప్పుకున్నా? 3 భాగాలని చెప్పుకున్నా. మొదటి 7 అధ్యాయాలు మొదటి భాగము, 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు రెండవ భాగము, 13వ అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు మూడవ భాగము. 1వ అధ్యాయం 8వ వచనములో యేసు ప్రభు శిష్యులతో చెప్పినాడు, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అని. ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత వారు యెరూషలేములోను యోదయ సమరయలోను దిగంతాల వరకు సాక్షులుగా ఉండాలి అని ప్రభు చెప్పినాడు. మొదట సువార్త ఎక్కడ స్టార్ట్ కావాలి? యెరూషలేములో స్టార్ట్ కావాలి. అందుకే 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఫస్ట్ యెరూషలేములో సువార్త చెప్పినారు. మొదటి 7 అధ్యాయంలో యెరూషలేములో శిష్యులు సాక్షులు ఇచ్చారు. తర్వాత 8వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు యోదయ సమరయలో సాక్ష్యం ఇచ్చారు. తర్వాత 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు దిగంతాల వరకు సువార్తను తీసుకుని వెళ్ళారు, వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి ఈ అపోస్తలుల కార్యములు 3 భాగాలని మనం చెప్పుకున్నాం. సరే, ఇప్పుడు మొదటి వచనం చదవండి. ఓ థెయోఫిల, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత, ఇక్కడ
ఈ పుస్తకం అపోస్తలుల కార్యములు ఎవరికి రాయబడిందో కూడా చెప్పుకుంటారు. ఎవరికి రాయబడింది ఇది? థెయోఫిలా అనే వ్యక్తికి. ఈ థెయోఫిలా అనే వ్యక్తికి వచ్చి మనం లూకాసు వార్త 1:1లోను అపోస్తలుల కార్యములు 1:1లో మాత్రమే మనం చదువుతాం. తర్వాత బైబిల్లో ఈయన గురించి ఎక్కడ రాయబడలేదు. బైబిల్ పండితులు ఏం చెప్తారంటే ఈ థెయోఫిలా అనే వ్యక్తి ఆది సంఘంలో ఒక మంచి విశ్వాసి అని వాళ్ళు చెప్పారన్నమాట. థెయోఫిలా అంటే అర్థం ఏంటంటే దేవునిచే ప్రేమించబడిన వాడు అని అర్థం. థెయోఫిలా అంటే అర్థం ఏంటి? దేవునిచే ప్రేమించబడిన వాడు. వాస్తవంగా దేవుడు అందరిని ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. యోహాను సువార్త 3:16లో మనం చదువుతాం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును చదువుతాం. యేసు ప్రభు లోకాన్నే ప్రేమించాడు. తర్వాత యోహాను సువార్త 13:1 తాను ఈ లోకంలో నుండి వెళ్ళవలసిన గడియ వచ్చనని పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించను. ఇక్కడ 13:1లో కూడా లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి చదువుతారు. యోహాను సువార్త 3:16లో లోకాన్ని అంతటిని ప్రేమించానన్నాడు. 13:1లో లోకాన్ని కాదు, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడు. తర్వాత అదే 13:23 ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొని చూడెను చాలు. ఇప్పుడు లోకంలో ఉన్న తన వారిని ఎవరు? 12 మంది శిష్యులు. ఆ శిష్యులను ప్రేమించాడు. అయితే 23వ వచనానికి వచ్చేసరికి మళ్ళా ఒక ప్రత్యేకత చెప్తున్నాడు, యేసు ప్రేమించిన శిష్యులు. ఇప్పుడు మీకు ఏం కనపడుతుంది? ఇప్పుడు చదివించిన వచనాల్లో యోహాను సువార్త 3:16లో లోకమంతా ప్రేమించాను అన్నాడు. 13:1లో మాత్రం లోకంలో నుంచి ఈ 12 మందినే ప్రేమించాను అన్నాడు. మళ్ళా 23వ వచనానికి వచ్చేసరికి ఆ 12లో ఒకనే ప్రేమిస్తున్నాను. అర్థమైంది కదా? అంటే దేవుడు లోకమంతా ప్రేమిస్తున్నాడు, ప్రాముఖ్యంగా కొందరిని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పౌలు తెస్సలోనికీయులకు రాసి కూడా ఈ మాట చెప్పినట్టు చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, ఏలయనగా తెస్సలోనికే విశ్వాసులు ఏమంటున్నాడు పౌలు? దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా. దేవుని వలన వీళ్ళు ఏం చేయబడ్డారంట? ప్రేమించబడ్డారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. ఒక స్పెసిఫిక్ గా దేవుడు కొందరిని ప్రేమిస్తున్నట్టుగా మనం బైబిల్లో చూస్తాం. కాబట్టి థియోఫిలా అంటే అర్థం ఏంటంటే దేవునిచే ప్రేమించబడిన వాడు. నీవు నేను ప్రభు నన్ను ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తే ప్రభు మనల్ని ప్రేమించాడు, మనతో పాటు అందరినీ ప్రేమిస్తున్నాడు. మన ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తున్నప్పుడు స్పెషల్గా ఏం చేస్తాడంటే దేవుడు మనం ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. కాబట్టి థెయోఫిలా అంటే అర్థం ఏంటంటే దేవునిచే ప్రేమించబడిన వాడు అని. తర్వాత ఈ థెయోఫిలా గురించి బైబిల్లో ఒక మంచి మాట ఉంది. లూకాసు వార్త 1:1 చదవండి. చాలమ్మా. ఈయన ఎవరంట? ఘనత వహించిన వాడు. ఈ థెయోఫిలా ఆది సంఘంలో ఘనత వహించిన థెయోఫిలా అన్నాడు. దేవుని పిల్ల మీద మనకు ఘనత రావాలంటే ఘనత ఎట్లా వస్తుంది చెప్పండి?
సమూయేలు మొదటి గ్రంథం 2:30లో ఉంది. దేవుడు అన్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరచుచున్నాను అన్నాడు. ఒక వ్యక్తి గణపరచబడాలి అంటే మొదట ఎవరిని గణపరచాలంటే దేవుని గణపరచాలి. చాలాసార్లు ఘనత మనకే కావాలనుకుంటాం. మనము ఘనత కోరుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఇంకా తగ్గిస్తాడు. అందుకనే మనం దేవుణ్ణి హెచ్చిస్తే, దేవుణ్ణి గణపరిస్తే దేవుడు మనల్ని కూడా గణపరుస్తాడు. ఘనత పిల్లరా దేవుని గణపరచడం ద్వారా మనకు కలుగుతుంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం. నీతి అట్లుగా చదవాల్సింది. ఎట్లా చదవాలంటే ఆ వచనాన్ని నీతి అని ఆగాలి. అది పదాలు వేరు వేరు. నీతి జనములు అంటే నీతి జనములు అంటే ఒక పదం అయిపోతుంది. నీతి వేరు, జనములు వేరు. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము, పాపము ప్రజలకు ఏం తీసుకొని వస్తుంది? అవమానం తీసుకొని వస్తుంది. ఘనత దేని బట్టి వస్తుంది అంటే నీతిని బట్టి. నీతి ఘనతకెక్కుటకు కారణము. బైబిల్లో యోసేపు ఘనపరచబడ్డాడు. దేన్ని బట్టి? నీతిని బట్టి. యోసేపు నీతిగా జీవించాడు కాబట్టి దేవుడు యోసేపును ఉన్నతంగా కనపరిచినాడు. బైబిల్లో దానియేలు కనపరిచినాడు. దీన్ని బట్టి? నీతిని బట్టి. 1వ అధ్యాయంలో మనం చూస్తాం, రాజు పూజించే భోజనము పానము చేయి ద్రాక్షరసం ఇచ్చి ఆయన అపవిత్రపరచాలని చూశాడు రాజు. అయితే దానియేలు అనుకున్నాడంట, ఏమని? రాజు భోజనం నాకు వద్దు, ఆ పానీయం ఎంత విలువైందైనా నాకు వద్దు. రాజు పూజించే భోజనము ఆ పానీయం తీసుకుని తను అపవిత్రపరచుకోకూడదని ఉద్దేశించాడంట. అంటే దానియేలు నీతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలనుకునేవాడు. అందుకనే దేవుడు పవిత్రంగా నీతిగా ఉండాలనుకున్న దానియేలుని దేవుడు ఏం చేశాడు? ఉన్నతంగా హెచ్చించాడు. అందుకనే నీతి అనేది మనను ఘనతకి తీసుకొని రావడానికి కారణమవుతుంది. చాలా మంది ఏం చేస్తారంటే పాపంలోనే జీవిస్తూ నన్ను గణపరచాలి అని అనుకుంటారు. పాపం అనేది మనుషులకి ఏం తీసుకొని వస్తుంది? అవమానం. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రహస్యంగా ఏం చేసినా ఒక దినాన్ని రహస్యాన్ని ఏమైతే చెప్పండి బహిర్గతం అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బైబుల్ సత్యం. నువ్వు చెప్పేది నేను చెప్పేది అబద్ధం. అంతేనా కదా? మనమేమనుకుంటాం, ముందుకు తెలియదు బ్రదర్, సీక్రెట్ బ్రదర్ అంటాం. ఏది సీక్రెట్ బ్రదర్? గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఏమన్నాడు? రహస్యమైనది బయలుపరచబడక పోదు. గుర్తుపెట్టుకోండి. ఇంట్లో చెప్పుకునేది విద్యలకి చెప్తారంట. అందుకనే ఏది సీక్రెట్ ఉండదు. రహస్యంగా దాచిపెట్టి అంత ముందేసుకొని ఉన్న బరువు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకనే మనం ఏది దాచిపెట్టలేము, రహస్యం ఏది కాదు. అందుకని ప్రియులారా, మనం గుర్తుపెట్టుకోవాలి, మనం పాపము చేసినట్లయితే మనకు అది అవమానాన్ని తీసుకొని వస్తుంది. నీతి అనేది మనం ఘనతకి అది కారణమవుతుంది. అందుకనే మనం నీతిగా జీవిస్తే ఆ నీతి మనల్ని ఏం చేస్తుంది? హెచ్చిస్తుంది. అదే మనల్ని గణపరుస్తుంది. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము. ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది. ఘనత మనకు రావాలంటే ఫస్ట్ ఏముండాలా? వినయం. వినయం అంటే తగ్గింపు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో, వినయంగా ఉంటామో, అప్పుడే మనకేం జరుగుతుందంట? ఘనత. ఘనతకు ముందు వినయం ఉండటం.
వినయం అంటే తగ్గింపు. యేసు ప్రభు కూడా చెప్పినాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించకూడదు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించకూడదు. కాబట్టి మనం ఘనత పొందాలంటే మనం ఎట్లా ఉండాలి? వినయంగా ఉండాలి, దీనంగా ఉండాలి, తగ్గించుకొని ఉండాలి. చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? వినయం అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. నువ్వు ఇక్కడ కూర్చోబోయాలంటే కాదు, నేను పైన కూర్చుంటాను. ఇప్పుడు ఏం చేయాలా? సరే నువ్వు పైన కూర్చోమంటే దేవుడు ఏం చేస్తాడు? నీ పోస్ట్ ఇది కాదు, తగ్గిందిగా తీసుకొచ్చి కింద కూర్చోబెడతాడు. అందుకనే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనము ఘనపరచబడాలి అంటే మనం వినయంగా దీనంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మొర్దెకై ఉన్నాడు. మొర్దెకై ఎక్కడున్నాడు? రాజుగారి యొక్క అది ఏమంటారు, ఆ గేట్ దగ్గర ఉన్నాడు, ఆ ద్వారం దగ్గర. కానీ ఈ హామాన్ అనేవాడు ఉన్నాడు. వారి మైండ్ అంతా, నేను బయటికి రాగానే అందరు లేయాలా, నన్ను చూడగా నమస్తే సార్ కాదు, సాగిలో పడాలా, నాకు అందరూ ఏం చేయాలా? నమస్కారం చేయాలా. ఒకసారి రాజు అంటాడు, నేను ఒకరిని గణపరచాలి అనుకుంటున్నానంటే మనుషులు అనుకుంటుంటాడు, ఇప్పుడు గణపరిచేదేవాడిని నన్నే కదా అంటే ఎంతసేపటికి మైండ్ అంతా ఏం తిరుగుతుందంటే నేనే నేనే నన్నే గణపరుస్తారు, నేనే ఘనత పొందుతాను అనుకుంటున్నాడు. కానీ ఈ మొర్దెకై దీనంగా ఆ ద్వారం దగ్గర ఉన్నాడు, తగ్గించుకుని ఉన్నాడు. కానీ ఒక సమయం వచ్చింది, తగ్గించుకుని ఉన్న ఈ మొర్దెకైను దేవుడు ఏం చేశాడు? హెచ్చించినాడు. అందుకనే మనం తగ్గించుకుంటే దేవుడే మనల్ని హెచ్చిస్తాడు. మనం హెచ్చించుకుంటే మనం తగ్గించబడతాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికైతే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పున మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ప్రత్యక్షమవడం అంటే ఆయన రెండవసారి వచ్చినప్పుడు మనకు ఏం కలుగుతుంది అంటే మెప్పు, మహిమ, ఘనత కలుగుతుందండి. ఎప్పుడు? నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా అన్నాడు. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏం చేయబడాలి? పరీక్షకు నిలబడాలి. అంటే మనకు ఘనత ఎట్లా వస్తుంది చెప్పండి? మన విశ్వాసం ఏం చేయబడాలా? పరీక్షించబడాలి. చాలాసార్లు మనకు ఘనత కావాలి, కానీ మన విశ్వాసం ఏం కాకూడదు? పరీక్షించబడకూడదు. మనకు పరీక్ష అంటే, శోధన అంటే మనకి ఇష్టపడదు. మనం ఎప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకుంటాం? దేవా నాకు ఏ పరీక్ష వద్దు. పిల్లలు కూడా అదే కోరుకుంటారు కదా, ప్రభువా నా కరోనా వచ్చి పరీక్షలు క్యాన్సల్ అయితే మార్కులు వస్తాయి, ఇంకో క్లాస్కి వెళ్ళిపోవచ్చు అంతే. పిల్లలు కూడా పరీక్షలంటే భయం వాళ్ళకి. క్రైస్తవ జీవితంలో మనకు కూడా సోదరులు కష్టాలంటే మనకు కూడా ఇబ్బంది, భయపడిపోతారు. అవి లేకుంటే బాగుంటుంది అనుకుంటారు. ఒకటి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శ్రమ లేనిదే మనకేం లేదండి, మహిమ లేదు, ఘనత లేదు. యేసుక్రీస్తు శిలువలో శ్రమ పడిన తర్వాతనే తండ్రి కుడి పార్శ్వమునకు ఏం చేయబడ్డాడు? హెచ్చించబడ్డాడు, కనపరచబడ్డాడు. అన్ని నామముల కంటే పై నామముగా చేయబడ్డాడు. ప్రతి వాని మోకాలు ఆయన ఎదుట వంగేటట్టు చేయబడ్డాడు. కాబట్టి మనము శోధనల గుండా వెళ్ళకుండా మనకు ఘనత, మెప్పు, మహిమ. మనం ఇప్పుడు ఘనపరచబడాలంటే 4 వచనాలు చదువుతున్నాం. ఒకటి, మనం మొదట దేవుని కనపరిస్తే ఆయన మనను కనపరుస్తాడు. 2, మనం నీతిగా జీవిస్తే
ఆ నీతి మనకు ఘనతకి కారణమవుతుంది. అంతేకాదు మనం వినయంగా జీవిస్తే ఆ వినయమే మనకు ఘనతను తీసుకొని వస్తుంది. అంతేకాదు మన విశ్వాసాన్ని దేవుడు పరీక్షలకి అనుమతించినప్పుడు, పరీక్షల్లో, శోధనలో, కష్టాల్లో మనం నిలబడాలి ప్రభు కోసం. చాలా మంది ఏం చేస్తారు, కష్టాలు రాగానే ఏం చేస్తారు, ప్రభు వదిలిపెడతారు. మందిరము, ప్రార్థన, వాక్యం చదవడం, భక్తి, వీటన్నిటినీ విడిచిపెడతారు. కొంతమంది అంటుంటారు, నేను యూట్యూబ్లో చూస్తుంటారు, నేను మాజీ క్రైస్తవుని. అసలు మాజీ క్రైస్తవుడే ఉంటాడు. నిజమైన విశ్వాసి యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసు కోసం ఏముంటాడంటే అవసరమైతే సచ్చేరిపోతాడు. కానీ మరలా వెనక్కి పోయి నేను మాజీ క్రైస్తవుని అని చెప్పుకునేవాడు వాడు క్రైస్తవుడే కాదు. యేసు ఎవరో మనం రుచిస్తే యేసు కోసం మనం చనిపోవడానికి కూడా సిద్ధమవుతాం. చరిత్ర చూడండి మీరు వెనక్కి ఒకసారి. ఆనాడు మనకు ముందు జీవించిన భక్తులు, వాళ్ళకి ఎంతో భయంకరమైన హింసలు వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే తీర్మానం చేసుకున్నారు, నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, అవసరమైతే నేను ప్రాణం పెట్టాల్సి వస్తే నా ప్రభు కోసం నేను కూడా చనిపోతాను. అదే నిజమైన క్రైస్తవులకు ఉండే నిశ్చయిత తీర్మానం. ఏదో శోధన వచ్చిందని, కష్టం వచ్చిందని మరలా లోకంలోకి పోయి నేను మాజీ క్రైస్తవుని చెప్పుకుంటారండి. అసలు నిజమైన విశ్వాసి ఎప్పుడో కూడా, అందుకే బైబిల్లో నీతిమంతుడు 7 మార్లు పడినా లేస్తాడు. నిజ విశ్వాసి పడిపోవచ్చు, కొన్నిసార్లు తప్పిపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని సంధిస్తాడు, వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు, వాళ్ళని తిరిగి ఏం చేస్తాడు, వాళ్ళ తప్పును తెలుసుకొని సరి చేసుకొని తిరిగి లేవడానికి దేవుడు సాయం చేస్తాడు. అప్పుడు ప్రియులారా, దేవుడు ఒకసారి మనం ప్రభువుని నమ్మి రక్షణ పొందిన తర్వాత ఆయన మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. అందుకనే ప్రభు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. అందుకే శోధనలు, కష్టాలు మనకి ఎందుకు వస్తాయంటే ప్రభు వచ్చినప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత రావడానికి. మనం 2 విషయాలు చెప్పుకున్నాం. ఒకటి, తెయోఫిల అంటే అర్థం చేసుకున్నాను, దేవునిచే ప్రేమించబడిన వాడు. దేవుడు లోకాన్ని అంటే లోకంలో అందరినీ ప్రేమిస్తున్నాడు. అయితే దేవుని మనం ప్రేమించి దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తే ఆయన మనల్ని ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. రెండవది, తెయోఫిల ఘనత వహించిన వాడు. మనం ఘనత పొందాలంటే 4 వచనాలు చదువుకున్నాం. ఒకటి, మనం దేవుని కనపరిస్తే ఆయన మనల్ని కనపరుస్తాడు. మనం నీతిగా జీవిస్తే నీతి మనకు ఘనత తీసుకొని వస్తుంది. మనం వినయంగా ఉంటే వినయం అనేది ఘనతకు కారణమవుతుంది. మనం శోధనలు వచ్చినప్పుడు ప్రభు కొరకు నిలబడితే ప్రభు వచ్చినప్పుడు మన ఘనత కలుగుతుంది. ఇది రెండవది. మూడవది, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 1వ వచనం మళ్ళీ చదవండి. ఓ తెయోఫిల, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత కొద్దిగా ఆగండి. ఇక 3వ తలం ఏం చూస్తున్నామంటే యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులు అని చూస్తున్నాం. అపోస్తలులను ఏర్పరచుకున్నది ఎవరంటే యేసు ప్రభు. బైబిల్లో అపోస్తలులు ఎవరంటే స్వయంగా యేసు ప్రభు ఎన్నుకున్న వారే అపోస్తలులు. ఈరోజు నేను ఒక అపోస్తలుని అని కుదరదు. చాలా మంది ఏం చేస్తున్నారు చెప్పండి, నేను అపోస్తలుని అని చెప్పుకుంటున్నారు. ఇదంతా వాళ్ళ ఏమంటారు, ప్రజల్లో ఏదో ఈ పేరు చెప్పుకుంటే అందరు నన్ను గొప్పోడు అంటే వీళ్ళందరినీ నేను స్పెషల్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా అపోస్తలులు అంటే ఎవరంటే స్వయంగా యేసు ప్రభు ఎన్నుకున్న వాళ్ళు. చూడండి, లూకా సువార్త 6వ అధ్యాయం 12-13 వచనాలు. లూకా సువార్త 6వ అధ్యాయం అందరూ తీయండి. 6వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి
దేవుని ప్రార్థించుటయందు అంటే అపోస్తలులు ఎన్నుకోక ముందు యేసుప్రభు ఏం చేశాడంట? కొండకు వెళ్ళి ప్రార్థనలు గడిపినాడు. తర్వాత వచ్చింది ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. యేసు క్రీస్తు ఉదయాన్నే వచ్చి 12 మందిని పిలిచి వారికి ఏమని పేరు పెట్టాడంట? అపోస్తలులు అని పేరు పెట్టినాడు. అపోస్తలులు అని చెప్పుకోవాలంటే యేసు క్రీస్తు ద్వారా ఎన్నుకోబడాలి, ఏర్పరచుకోబడాలి. చూడండి, ఇంకో మాట చదవండి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం. ఈ అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంకి వచ్చేసరికి ఈ 12 మందిలో ఒకడేమైనాడు? చనిపోయినాడు, గుర్తుపెట్టుకొని. ఇస్కరియోతు యోధ. ఆ స్థానంలో ఒక అపోస్తలుని నియమించడానికి ఎవరు ఎన్నుకున్నారు? చూడండి, 1వ అధ్యాయం 21, 22. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానంలోకి వచ్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పాను. ఈ 11 మందితో కూడా యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇస్తే అపోస్తలుడుగా ఉండాలంటే వారికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఇక్కడ రాయబడింది. వాడు ఏమై ఉండాలంటే అక్కడ చూడండి, క్లియర్గా ఉంది. యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. అంటే అపోస్తలుడుగా ఎన్నుకోబడాలంటే యేసుక్రీస్తు భూమి మీద ఉన్న దినాల్లో వాళ్ళతో ఉన్నవాడే ఉండాలంట. అర్థమైంది కదా? కానీ ఈ దినాలు ఏం చెప్తారు చెప్పండి? నేను కూడా అపోస్తలుడిని చెప్తాను. కాబట్టి ఇదంతా ఏంటంటే వాక్యం తెలియని అమాయకులకు మోసగించే ప్రయత్నం అంతే, ఏం లేదు. ఇక్కడ అపోస్తలుడిగా ఉండాలంటే అర్హత ఇది. ఇంకొక వచనం చదవండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చివరి నుంచి చదువుతాం. చూడండి, ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలో తక్కువ వాడను కాను, సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయబడిన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యన నిజముగా కనపరచబడేను. ఎందుకు ఈ మాటలు పౌలు కొరింథీ సంఘానికి చెబుతున్నాడంటే, కొరింథీ సంఘస్థులు ఏమన్నారు? పౌల్ని నువ్వు అపోస్తలుడు కాదు అన్నారు. ఎందుకంటే మా మధ్య నువ్వు పరిచయం చేసినప్పుడు ₹1 తీసుకోకుండా సేవ చేసినావు, అదంటే చేసిన తప్పు. అంటే కొరింథీ పట్టణంలో అసలు అంతకుముందు ఒక్క విశ్వాసం కూడా లేడు. మరి తిండి ఎవరు పెట్టాలా? అందుకే డేరాలు గుర్తే వృత్తి కాబట్టి ఆయన ఏం చేసినాడు? పట్ట పోషణ కోసం డేరాలు గుర్తుకొని కొరింథీయుల మధ్య ఉచితంగా సువార్త చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? పేతురు మా మధ్యకు వచ్చినప్పుడు మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అయితే నువ్వు మా మధ్య పరిచయం చేసినప్పుడు ఏం తీసుకోలేదు, కాబట్టి పౌలు మా దగ్గర ఏం తీసుకోలేదంటే అర్థం ఏంటంటే పౌలు అపోస్తలుడు కాదు అని ఆరంభిస్తున్నారు పౌలు మీద. అందుకనే పౌలు ఏ మాట చెప్పాల్సి వచ్చింది. 11 చివరిలో ఏమన్నాడు? ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ నేనే తక్కువని కాదు అని చెప్తూ 12వ వచనంలో సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయడం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యలో నిజముగా
ద్వారా చెప్పలేదు. అపోస్తలుడు అనడానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. చిహ్నం అంటే గుర్తులు. అపోస్తలులు ఏం చేశారు? సూచక్రియలు చేశారు. అపోస్తలులు ఏం చేశారు? అద్భుతాలు చేశారు. అపోస్తలులు ఏం చేశారు? మహత్కార్యములు చేశారు. ఎట్లా చేశారు? ఇవన్నీ ఎట్లా చేశారంటే పరిశుద్ధాత్మ శక్తి చేత. వాళ్ళు చేసినప్పుడల్లా ఏమని చెప్తారంటే ఇది మా వలన కలిగింది కాదు. కానీ ఈ రోజులు కొంతమంది ఏం చేస్తారు? గుడ్డ అంటే చిన్న అద్భుతాలు చేసి ఇవన్నీ నేనే చేసిన చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? అద్భుతాలు సూచక క్రియలు అపోస్తలులు ఎట్లా చేశారంటే, ఒక రోగి వచ్చాడు అనుకోండి, ప్రార్థన చేసి ఇప్పుడే తగ్గదు, వారం రోజులు రావాలి అట్లా చెప్పారు. అట్లా ఈరోజు లేవంటారు, నువ్వు వారం రావాలి తెలిసి, లేకపోతే తగ్గదు. తర్వాత వారం తగ్గకపోతే 40 రోజులు రావాలి మీరు అట్లా చెప్పారా? ఇట్లాంటి అద్భుతాలు చేయలేదు అపోస్తలులు. కానీ ఈ రోజుల్లో ఈ క్రైస్తవులకి ఏం గుర్తిస్తారో నాకు అర్థం కాదు. అందుకే అపోస్తలులు చెప్పాలనిపించింది నాకు. ఎందుకంటే ఈ దినాల్లో చాలా మందికి బైబిల్ సరిగా తెలియదు. క్రైస్తవుల్లోనే దాదాపు 70 నుంచి 80% మందికి బైబిల్ సరిగా తెలియదు. బైబిల్ చదువుతారు కానీ దాన్ని సరిగ్గా గ్రహిస్తలేరు. అపోస్తలులు చేసిన అద్భుతాలు ఏంటి, ఇప్పుడు వీళ్ళు చేస్తున్న అద్భుతాలు ఏంటో వాళ్ళకి వీళ్ళకి ఏమాత్రం పోలిక లేదు. కాబట్టి ప్రియులారా, అపోస్తలులు చేసిన అద్భుతాలు ఏంటంటే, ఆ అద్భుతాలు ఇట్లా చెప్పలేదు. మీకు రోగం వచ్చిందా? రోగం వస్తే వారం రా, 10 రోజులు రా, 40 రోజులు రా, ఇవన్నీ ఏంటంటే ఏమంటారు? చేతగా చెప్పే మాటలు ఇవన్నీ. అపోస్తలులు ఏం చేశారు? వాళ్ళు వచ్చిర్రంటే రోగం పోయినట్టే. వాళ్ళు వచ్చి ముట్టుకున్నారంటే అయిపోయినట్టే పని అంతే. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేశారు. యేసు ప్రభు స్వస్థపరిచే దేవుడు. స్వస్థతలు ఉన్నాయని నేను కూడా నమ్ముతాను. కానీ మోసపు స్వస్థతలు చెయ్యొద్దు, నమ్మద్దు. మనం ఏదైనా ఉంటే ఉన్నది ఉన్నట్టే చెప్పాలి, ఉన్నది ఉన్నట్టే చెయ్యాలి అంతే. కాబట్టి ప్రియులారా, అపోస్తలుల యొక్క చిహ్నాలు ఇవి. పౌలు చెప్తున్నాడు, నా ద్వారా సూచక్రియలు జరిగినాయి, అద్భుతాలు జరిగినాయి, మహత్కార్యాలు నా ద్వారా దేవుడు చేశాడు. ఇవన్నీ అపోస్తలుల యొక్క చిహ్నాలు. వారి మీద మీ మధ్య నిజంగా కనపరిచారు. కాబట్టి నేను అపోస్తలుడు అనడానికి ఏ రుజువులు అని చెప్తున్నాడు. కాబట్టి అపోస్తలుడు అంటే యేసు ప్రభు ద్వారా ఎన్నుకోబడిన వారు, యేసు కాలంలో ఉన్నవారు. అంతేకాదు, వాళ్ళు అపోస్తలులు అనడానికి కొన్ని గుర్తులు కలిగిన వారే అపోస్తలులు. అంతేగాని ఈరోజు నేను కూడా అపోస్తలుని చెప్పుకుంటే మనం గట్టిగా నమ్మి మోసపోకూడదు. కాబట్టి మూడవ విషయం, యేసు ఏర్పరచుకున్న అపోస్తలులు పరిశుద్ధాత్మ ద్వారా వారికి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. యేసు ప్రభు వెళ్ళిపోక మునుపు, పరలోకానికి వెళ్ళక మునుపు అనేక సంగతులు ఆజ్ఞాపించాడు. ఇది మూడవ సంగతి. నాలుగవ సంగతి, అపోస్తలుల కార్యములు 1:2 ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథమును రచించింది. ఇక నాలుగవ సంగతి ఇక్కడ 2వ వచనంలో, ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు అంటే యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన చేయుటకును బోధించుటకును. యేసు ప్రభు ఏదైతే బోధించాడు దాన్ని చేశాడు. అందుకే శాస్త్రుల బోధకి యేసు ప్రభు బోధకి చాలా వ్యత్యాసం ఉంది. శాస్త్రులు ఏం చేయరంటే వాళ్ళు చెప్పుదిరే కానీ వాళ్ళు చేయరు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం. చివరి మాట చదవండి.
వారు చెప్పుదురే గాని పరిచయాలు ఏం చేస్తారంటే చెబుతారంట. వాళ్ళు చక్కగా బోధిస్తారు కానీ వాళ్ళు చెప్పింది చేయాలి. యేసు ప్రభు అయితే ఆయన చెబుతాడు, చెప్పిన దాని ప్రకారం చేస్తాడు. యేసు ప్రభుకి వారికి ఉన్న తేడా ఇది. యేసు ప్రభు చెప్పి చేసేవాడు ప్రియులారా. అందుకే బైబిల్లో యేసు ప్రభు బోధించినప్పుడు ప్రజలు విని ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారంట. మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 7వ అధ్యాయం. కొండ మీద ప్రసంగం అయిపోయిన వెంటనే ప్రజలందరూ ఏమైనారంట చూడండి. 7వ అధ్యాయం చివరి 2వ వచనం 28. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహంలో యేసు ప్రభు బోధ విని ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారంట. ఎందుకు? కారణం చెప్తున్నాడు ఇక్కడ. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. యేసు ప్రభు బోధన ఏముందంటే అధికారం ఉంది. ఎందుకంటే ఆయన చేసినాడు కాబట్టి మీరు ఇట్లా ఉండాలని ఖచ్చితంగా చెప్పగలిగినాడు. అయితే శాస్త్రులు పరిచయం అంటే చెప్పలేదు. ఎందుకు? వాళ్ళు చేయరు కాబట్టి వాళ్ళంత అధికారంతో చెప్పలేకపోయారు. అందుకనే యేసు ప్రభు బోధ విని ఆశ్చర్యపడ్డారు. కాబట్టి 4వదిగా యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్న దినాల్లో ఆయన చేశాడు, చేసింది ప్రజలకి చెప్పినాడు. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించమన్నాడు, ఆయన ప్రేమించి చూపించినాడు. ఎదుటి వారి మీద కనికరపడమన్నాడు, కష్టాలు ఉన్న వారి మీద ఏం చేశాడు? కనికరపడ్డాడు. యేసు ప్రభు ఏదైతే చెప్పాడో దాన్ని ఆయన చేశాడు అని చేశాడు. పిల్లల నీవు నేను కూడా ఏదైతే ఇతరులకు చెబుతామో దాన్ని మనం ఏం చేయాలి? చెయ్యాలి. మనం చేయకుండా చెప్పామనుకోండి. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి ఆజ్ఞలలో మిగుల అల్పమైన యొక్కదానినైనను మీరి మనుషులకు ఆరాధన చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో ఎట్లాంటి వాడు? గొప్పవాడనబడును. ఎంత మంచి మాట. ఇక్కడ యేసు ప్రభు ఏమన్నాడంటే, ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒకదానినైనను మీరే. ముందు మనమే మీరి ఆ మీరింది ప్రజలు మీరు చేయాలండి అన్నారనుకోండి, వాడు పరలోకంలో ఏమవుతాడంట? అల్పుడవుతాడు. నువ్వు పనికిరానుడి వాడ. వాక్యాన్ని మీరు బోధించకూడదు. నువ్వేదైతే చేయవో అది ప్రజలకు చెప్పకూడదు. నువ్వు లంచం తీసుకునేవాడు అయితే లంచాన్ని గురించి అసలు చెప్పొద్దు. మళ్ళా అబద్ధాలు చెప్పేటోడు అయితే అబద్ధాలు చెప్పొద్దని చెప్పొద్దు. అర్థమవుతుంది కదా? మనం ఏదైతే చేయమో అది ప్రజలను చేయమని చెప్పకూడదు. మనం ఏదైతే చేస్తామో అది ప్రజలకు ఏం చేయాలి? చెప్పాలి. అందుకనే మనం దేవుని వాక్యాన్ని మనం చదివి మనం చేయాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, అలా నేను వాక్యం చెప్పేటప్పుడు ముందు ఆ వాక్యం ప్రకారం నేను చేస్తున్నానో లేదో ముందు ఏం చేస్తాను? నన్ను నేను పరీక్షించుకుంటాను. ఒకవేళ ఎక్కడైనా నేను చేయనట్లు కనపడితే ముందు ఏం చేస్తా? ప్రభు దగ్గర క్షమాపణ గడుపుకుంటాను. దేవా, ఈరోజు ఈ ప్రసంగం చెప్పాలని సిద్ధపడ్డాను, కానీ ఈ ప్రసంగం నా జీవితంలోనే నేనే అనుసరించలేదయ్యా. ముందు నన్ను క్షమించు.
క్షమాపణ వేడుకొని సరి చేసుకొని ఆ తర్వాత ప్రజల ముందుకు వెళ్ళి ప్రసంగించబడాలి. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు ఆయన బోధించాడు, ఆయన బోధించిన ప్రకారమే చేశాడు. ఇది 4వది. తర్వాత 5వది అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన శ్రమ పడిన తర్వాత, అంటే సిలువలో శ్రమ పడిన తర్వాత, సిలువేయబడి శ్రమపడి చనిపోయి తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచి 40 దినాలు ఏం చేశాడంట? దేవుని రాజ్య విషయాలను బోధించాడంట. అనేక ప్రమాణాలు చూపించి తను తాను సజీవునికి ఏం చేశాడు? కనపరుచుకున్నాడు. ఎందుకు? ఈయన సజీవుడైనాడని వాళ్ళకు కనపడి చెప్తే వాళ్ళు నమ్ముతలేరు. ఇప్పుడు చూడండి, మగ్దలేని మరియా యేసు ప్రభువుని చూసి పరిగెత్తుకుంటూ పోయి అపోస్తలులకు చెప్పింది. యేసు నేను చూశానంటే ఏమంటారు? వీళ్ళు ఆ మాటలు విని నమ్మడం లేదు. తర్వాత శిష్యులకే ప్రత్యక్షమైనప్పుడు తోమా లేడు. యేసు ప్రభు నేను పునరుద్ధానని వాళ్ళకి కనపరుచుకుంటే ఇందులో తోమ వచ్చిన తర్వాత తోమా మేము యేసుని చూసాం, ఆయన తిరిగి లేచాడంటే ఈయన అంటాడు ఏమని? మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు, మీకు కనపడింది యేసు ప్రభు కాదు, కొంచెం ఆలోచించండి. మీరు చెప్పగానే నమ్మడానికి నేనేమన్నా అమాయకున్నా? ఇప్పుడు నాకు కనపడితే కూడా నమ్మను. కనపడిన యేసు ఏమన్నా తోమారా అనాలి అని, ఇదిగో నా చేతులు ఏలు పెట్టు, ప్రక్కల ఏలు పెట్టు అంటే ఏలు పెట్టి అంటే కూడా అంత ఈజీగా నమ్మను. పోయి ఏలు పెట్టి చూసి ఆ తర్వాత నమ్ముతున్నాను. అంటే యేసుక్రీస్తు శిష్యులు ఇప్పుడు యేసు పునరుద్ధానాన్ని గురించి ఏం చేయాలి? 1:8వ వచనం ప్రకారం యెరూషలేము నుంచి భూదిగంతాల వరకు యేసు చనిపోయి తిరిగి లేచాడని ఏం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. వీళ్ళే నమ్మకపోతే ఎవరికి సాక్ష్యం చెప్తారు? అందుకనే 40 దినాలు భూమి మీద ఉండి ఆయన సజీవుడని అనేక ప్రమాణాలు, అంటే రుజువులు చూపించినాడు. నేను తిరిగి లేచానని అనేక సార్లు వాళ్ళకి కనిపించి వాళ్ళకు రుజువులు కనపరిచినాడు. పిల్లరా, యేసుక్రీస్తు తిరిగి లేచాడని ఎందుకు శిష్యులకు రుజువులు చూపించాడంటే, యేసుతో 3.5 సంవత్సరాలు తిరిగి తాగి ఆయన చేసే కార్యాలను చూసి ముందుగానే చెప్పినాడు యేసు, నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, తిరిగి లేస్తానని చెప్పినాడు. కానీ లేస్తానని చెప్పిన యేసు ప్రభు నేను లేచాను బాబు అంటే వాళ్ళు ఏం చేయలేదు, నమ్మలేదు. అందుకే వాళ్ళకు నమ్మకం కలిగించడానికి ఆయనే రుజువులు చూపించినాడు. పిల్లరా, ఈ దినాల్లో కూడా యేసు మన కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యేసుక్రీస్తు సజీవుడు అంటే చాలా మంది నమ్మడం లేదు. పిల్లలు, యేసుక్రీస్తు మనం నమ్మినా నమ్మకపోయినా యేసుక్రీస్తు ఎవరంటే సజీవుడు. సజీవుడు అంటే చనిపోయి తిరిగి బ్రతికాడు, లేచాడు. మరి అన్నాడు చనిపోడు, అది సజీవుడు అంటే. చనిపోయి బతికిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. లాజరు బతికినాడు, యాయిరు కుమార్తె బతికింది, తర్వాత నాయనని విధవరాలు కుమారుడు బతికినాడు, తర్వాత కవిత పేదలు వెళ్ళి ప్రార్థిస్తే బతికింది. ఇట్లా బైబిల్లో బతికిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మళ్ళా వాళ్ళు చనిపోయినారు. వాళ్ళది ఆ పునరుద్ధానం కాదు. కాబట్టి యేసుక్రీస్తు సజీవుడు అంటే అర్థం ఏంటంటే ఆయన తిరిగి లేచిన తర్వాత ఇంకన్నాడు చనిపోడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం.
యోహానుతో చెప్తున్నాడు, ప్రకటన గ్రంథం రాసిన యోహానుతో ఏమని, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను. ఏమయ్యాడంటే మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగాలు ఎట్లున్నాను, సజీవునిగా ఉన్నాను. ఇంకా చనిపోడు ఆయన, ఒక్కసారి చనిపోయినాడు, ఇంకా చనిపోడు ఆయన, యుగ యుగాలు సజీవుడిగా ఉన్నాడు. ఇది ఎన్నోదండి? ఐదవది. యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు అనేక రుజువులు కనపరిచినాడు. ఎందుకంటే ఆయన సజీవునిగా కనపరచుకోవడానికి. అట్లాగే ప్రభువు కూడా ఒక దినాన్ని మనల్ని దర్శించినాడు, మన మనోనేత్రాలు వెలిగించినాడు, యేసు పునరుద్ధారుడన్న గ్రహింపు మనకి ఇచ్చినాడు. అందుకే మనం ప్రభుని ఏం చేశారు? నమ్మకుండా. ఇది ఐదవది. తర్వాత అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 4వ వచనం, ఆయన వారిని కలుసుకొని ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు. యేసు ప్రభు ఆయన కలుసుకొని వాళ్ళకి ఏమని ఆజ్ఞాపించాడంటే, మీరు ఇక్కడి నుంచి ఏం చేయాలి? యెరూషలేములో నుంచి వెళ్ళద్దు, నా వలన నా తండ్రి యొక్క వాగ్దానం ఉంది కదా, దానికోసం కనిపెట్టుకోండి అని చెప్తున్నాడు. యోవేలు గ్రంథంలో తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు, ఏమని, అంత్యదినముల యందు మీ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని. యేసు ప్రభు బ్రతికున్నప్పుడు కూడా చెప్పినాడు, ఏమని, పరిశుద్ధ ఆత్మని మీరు పొందుతారు అని చెప్పినాడు. చూడండి, యోహాను సువార్త త్వరగా తీయండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియకు ఆత్మను. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడే చెప్పినాడు, నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన వేరొక ఆదరణకర్త అని అనగానే వివరిస్తున్నాడు. సత్య స్వరూపియకు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఎంతకాలం ఉండడానికి? మీ వల్ల ఎల్లప్పుడూ ఉండటం. ఈ మాట మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది రావడానికి పోవడానికి కాదు. చాలా మంది ఏం చేస్తారు? బ్రహ్మ కొడితే వస్తాడు, బ్రహ్మాంబితే పోతాడు. ఇది కాదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే ప్రజల్ని మోసం చేస్తున్నారు. బ్రహ్మ కొడితే బ్రహ్మలో లేడు పరిశుద్ధాత్ముడు, పాస్టర్ గారు కొట్టే వాయిద్యాలు లేడు, లేకపోతే ఆత్మను పాస్టర్ చేతుల్లో ఆయన రా అంటే వచ్చి పోటీ పీరియడ్ కాదు. ప్రతి మనిషి ఆయన చేతిలో ఉన్నాను. అందుకే గుర్తుపెట్టుకోవాలి, పరిశుద్ధ ఆత్ముడు ఎల్లప్పుడూ ఉండడానికి మన మధ్యకు వచ్చాడు. తర్వాత 15వ అధ్యాయం 26వ వచనం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను వచ్చి సాక్షి వేసును. యేసు ప్రభు అన్నాడు, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణ. తర్వాత 16వ అధ్యాయం 7వ వచనం నుండి, అయితే నేను మీతో సత్యము చెబుతున్నాను, నేను వెళ్ళిపోవడం వలన మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ ఎదుగు రాడు, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును. ఈ మాటలు ఇప్పుడు మనం చదువుకున్న వచనాలన్నీ కూడా యేసు ప్రభు కూడా చెప్పినాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం కొరకు మీరు ఏం చేయండి? కనిపెట్టుకోండి. పెద్దకోస్తు దినాన ఆనాడు అపోస్తలులు కనిపెట్టుకుంది దేనికంటే, వాగ్దాన నెరవేర్పు కొరకు.
వాగ్దాన నెరవేర్పుగా దినమేమైంది, దేవుడు పరిశుద్ధాత్మ కుమ్మరింపును జరిగించినాడు. పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. ఆత్మచేత వాళ్ళు నింపబడ్డారు. ఇప్పుడు మళ్ళా మనం నిలబెట్టుకోవాలా? ఈ దినాలు చాలా మంది వచనాలు చూపించి ఇదిగో పెంతెకోస్తు దినాన్ని ఏం చేశారు, వాళ్ళు ఆత్మ కోసం కనిపెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఆత్మ కోసం కనిపెట్టుకోవాలని చెప్తున్నారు. వాళ్ళు కనిపెట్టుకుంది ఆత్మ కోసం కాదు, వాగ్దానం కోసం. వాగ్దానం కోసం కనిపెట్టుకున్నారు. వాగ్దానం ఏమైందంటే నెరవేరింది. వాగ్దానం ఒకసారి నెరవేరిన తర్వాత మళ్ళీ నెరవేరుతుందా? ఇప్పుడు మీకు ఉదాహరణకు అర్థం కావడానికి ఒక మాట చెప్తారు. ఆది నిబంధనలు ఏముందంటే, క్రొత్త నిబంధన కాలం వచ్చేసరికి యేసు ప్రభు ఈ లోకానికి వస్తాడని ఉంది. అంటే కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరు పెడతారు అని ఉంది. యెషయా గ్రంథం 7:14. అది నెరవేరిందా నెరవేరలేదా? నెరవేర్చి మళ్ళీ ఎందుకు చూస్తావా? అట్లాగే పెంతెకోస్తు కూడా అంతే. వాగ్దానం నెరవేరింది, కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి యవనస్తుల కోడికలో ఒక దైవ సేవకుడు చెప్పినాడు, ఎప్పుడన్నా దేవుడు అంటే పరిశుద్ధాత్మను పంపిస్తారని వాగ్దానం చేశాడట. పరిశుద్ధాత్మను పంపించినాడంట, వచ్చేసినాడు. ఈ భూమి మీద ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. అయితే చాలా మంది పరిశుద్ధాత్మల కోసం పంపించమని ఎదురు చూస్తుంటే పరిశుద్ధాత్ముడు వచ్చి ఇలా జరుగుతున్నాడు అంట. అరే బాబు, ఆల్రెడీ నేను వచ్చానురా అంటే నువ్వు అంటే పక్కకుంటూ అందుకు సైలెంట్ కూడా కాసేపు వచ్చాయని ఉన్నాడు ఒక ఆయన. నేను ఆయన కోసం నేను చూస్తుంది, మీకోసం కాదంటున్నాడు. ఇట్లుంది పరిస్థితి దినాల్లో అని ఆయన చెప్పినాడు. ఇలా మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. దేవుడు పరిశుద్ధాత్మని పంపిస్తానని వాగ్దానం చేశాడు. మీరు వెళ్ళి వాగ్దానం కోసం ఏం చేయమన్నాడు? కనిపెట్టుకోమని చెప్తే ఆ మేడ గదికి వెళ్ళి వాళ్ళు కనిపెట్టుకున్నారు. పరిశుద్ధాత్మని వాగ్దానం నెరవేర్పుగా పంపించినాడు. ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి మరలా మనం కనిపెట్టుకోవాల్సిన అవసరము, కనిపెట్టుకుంటే ఆ ఏమైంది ఇంకొక ఆత్మ వస్తుంది. ఒకసారి ఒక ఆమెకు దయం వచ్చింది. దయం పడితే ఆమె పట్టుకుని వచ్చినాయి. అయ్యా ఈమె కోసం ప్రార్థన చేయాలి. పట్టుకొని వస్తే నేను ఇంకొక సేవకుడు ఉంది, ఆమె కోసం ప్రార్థన చేస్తే ఆ దయం వచ్చింది. ఆమె ఒంట్లోకి వచ్చిన తర్వాత మా జబ్బులో సేవకుడు అడిగినాడు, ఎందుకు వచ్చింది ఇవ్వలేకంటే అదేం చెప్తుంది, నా కోసం కనిపెట్టుకుంది, నేను వచ్చి ఎవరో దూరానని చెప్తుంది. ఇవేం చేసింది? నా కోసం కనిపెట్టుకున్నాను ఒకటేమైనా పిలుస్తుంటే ఇక నేనేం చేశాను, వచ్చి ఎవరో దూరాను అని అదేం సాక్ష్యం ఇస్తుంది. అందుకనే గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ఆత్మ దిగి వచ్చినా కూడా, వాగ్దానం నెరవేరినా కూడా మరలా ఆత్మ కొరకు కనిపెడతానంటే ఈ ఆత్మ ఇక్కడ ఉంటాడు కానీ ఇంకొక ఆత్మ దొరుకుతుంది. ఆత్మలు వేరు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రికలో అన్నాడు, చూడండి ఆ మాట చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం, ప్రియులారా అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ఈ మాట ఎందుకు చెప్పాడు యోహాను? ప్రతి ఆత్మను నమ్మకన్నాడు. ఎందుకు? ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావు. అంటే దేవుని సంబంధమైన ఆత్మ ఉంది, దేవుని సంబంధం లేని ఆత్మలు కూడా ఉన్నాయి. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. బైబిల్లో రకరకాల ఆత్మలు ఉన్నాయి. మనము పొందేది పరిశుద్ధాత్మను. వేరే ఆత్మలను పొందామంటే తర్వాత మనం నష్టపోతాం. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులను కలుసుకొని వెళ్ళకముందు
ఆయన ఏమన్నాడంటే, మీరు యెరూషలేమునకు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం వరకు కనిపెట్టుకోమన్నాడు. తర్వాత 5వ వచనం, యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనెను. యోహాను దేంట్లో ఇచ్చాడు బాప్తిస్మం? నీళ్లలో ఇచ్చాడంట. అయితే యేసు ప్రభు దేంట్లో ఇస్తాడంట? పరిశుద్ధాత్మలో ఇస్తాడంట. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే ఏంటి? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మను మనం పొందడమే పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఎందుకు పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం పొందుతున్నామంటే, సంఘములో చేర్చబడ్డానికి. మీకు ఒక వచనం చదివిస్తే అర్థమైంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం, ఎలాగనగా యోధులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను, ఈ మాట మీరు గమనిస్తూ చదవాలి. మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ ఎందే ఒక్క ఆత్మ ఎందే ఏం పొందామట? ఎందుకు బాప్తిస్మం తర్వాత మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతే. ఎందుకు ఒక్క ఆత్మ అంటే బాప్తిజం పొందామంటే, యోధులు, గ్రీసు దేశస్థులు, దాసులు, స్వతంత్రులు మనమందరం ఒక్క శరీరంలోనికి అన్నాడు. శరీరం అంటే ఏంటి? సంఘం. పరిశుద్ధాత్మ బాప్తిజం ఎందుకంటే సంఘంలో చేర్చబడ్డానికి. ఒక వ్యక్తి యేసు ప్రభువుని నమ్మి ఆత్మ బాప్తిజం పొందాడంటే ఆ వ్యక్తి సంఘంలో ఏమైనాడు? సభ్యుడైపోయినాడు అంతే. సంఘములోనికి, సంఘం అనే శరీరంలోనికి మనం సభ్యులనుగా చేర్చడానికే ఆత్మ బాప్తిస్మం. కాబట్టి ఆత్మలో బాప్తిస్మం ఇస్తా అన్నాడు యేసు ప్రభువు. చాలాసార్లు చెప్పినాడు. బైబిల్లో భూమి మీద ఉండగానే ఆయన అన్నాడు, యోహాను కూడా అన్నాడు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక ఒక ఆయన వస్తాడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను. చూడండి మత్తయి సువార్త, త్వరగా దీనిని ముగిద్దాం. 3వ అధ్యాయం 11వ వచనం, మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల మైలకైనా నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చును. ఇక్కడ కూడా చాలా మంది పొరపడుతున్నారు. ఆత్మలోను అగ్నితోను యేసు ప్రభు ఏమిస్తాడంట? బాప్తిస్మం ఇస్తాడంట. ఆత్మతో బాప్తిస్మం అంటే యేసు ప్రభువుని నమ్మినప్పుడు ఆయన ఆత్మను మనం పొంది సంఘములో చేర్చబడాలి. అగ్నితో బాప్తిస్మం అంటే, అగ్నితో బాప్తిస్మం అంటే చాలా మంది ఇది అర్థం కాగానే, అయ్యా నీ అగ్ని బాప్తిస్మం, నీ అగ్ని బాప్తిస్మం, అగ్ని అగ్ని ఆయన అంటున్నాడు, అగ్ని 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 అంటున్నాడు. అసలు ఈ అగ్ని బాప్తిస్మం ఏంటో తెలుసా? తీర్పు తర్వాత అందుకే బైబిల్ని ఒక పదాన్ని చదివినప్పుడు దాని పైన కింద యేసుప్రభు ఏం చెప్తున్నాడో మనం అర్థం చేసుకోవాలి. కిందనే అన్నాడు ఏమని? ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఏం చేస్తాడంట? గింజలు ఒకవైపు పొట్టు తీసి ఆరని అగ్ని. అగ్ని అనేది ఏం చూపిస్తున్నాడా? తీర్పు. కానీ ఈరోజు కొంతమంది ఏం చేస్తారు? నీ అగ్ని బాప్తిస్మం అంటే అగ్ని కుమ్మరించి నన్ను కాదమని. చాలా మంది బైబిల్ సరిగా అర్థం చేసుకోక వీళ్ళ అర్థం లేని ప్రార్థనలు. కొంతమంది అయ్యా నీ అగ్ని బాప్తిస్మం నాకు అంటే వాళ్ళు యేసు మంచుడు కాబట్టి ఇయ్యలేరు. ఒకవేళ అడిగిన కదా నా అగ్ని కుమ్మరించి కాలం కాబట్టి తీర్పు పంపించింది అనుకోండి, వాడు మాడి మసైపోతాడు. కింద వచనంలోనే యేసు చెప్పినట్టు ఎందుకు అర్థం కాదు వాళ్ళకి? ఆయన చేట ఆయన చేతిలో ఉంది, ఆయన తూర్పు బట్టి గింజలను ఒట్టులో పోస్తాడంటే పనిలో
పొట్టంటే అవిశ్వాసం, వాళ్ళని అగ్నిలో వేస్తాడు అన్నాడు. పొట్టుల అగ్నిలో, అగ్ని అంటే అక్కడ తీర్పును చూపిస్తుంది. అంటే యోహాను ఏం చెప్తున్నాడంటే, ఆయన నమ్మితే ఆత్మ బాప్తిజం ఇస్తాడు, నమ్మకపోతే ఏమిస్తాడు? అగ్ని బాప్తిజం ఇస్తాడు, అంటే శిక్షిస్తాడు అని. కానీ మన వాళ్ళకి ఇది అర్థం కాక ఆత్మ బాప్తిజం తర్వాత అగ్ని బాప్తిజం కూడా ఏమని అడుగుతున్నారు. పిల్లరా, యేసుక్రీస్తు ఆత్మలో బాప్తిజం ఇస్తాడు. బైబిల్లో చాలా సార్లు ఈ వచనాలు మనం చదువుతాం. కాబట్టి యేసుక్రీస్తు కొద్ది దినాల్లో, కొద్ది సమయంలో అన్నాడు. తర్వాత 2వ అధ్యాయంలోనే ఆ పెంతెకొస్తు పండుగ దినమున ఆ మేడగదిలో మీరు వాగ్దానం కూడా కనిపెట్టుకున్నప్పుడు పరిశుద్ధ ఆత్మలో మీరు గమనించాడు, బాప్తిసం ఇచ్చాడు. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా? 7 సంగతులు చెప్పుకున్నాం. ఒకటి, దేవునికి ఎలా అంటే అర్థం, దేవుని చేత ప్రేమించబడినవాడు. మనం కూడా దేవుని చేత ప్రేమించబడే వారం ఉన్నాడు. రెండవది, దేవునికి ఎలా అంటే ఘనత వహించిన వాడు. నీవు నేను ఘనత వహించాలని, ఘనత రావాలంటే మనం ఎట్లుండాలో చెప్పుకున్నాం. మూడవది, అపోస్తలులు అని చెప్పుకున్నాం. అపోస్తలులను ఎన్నుకునేది, ఏర్పరచుకునేది యేసు ప్రభువే. యేసు ప్రభు ఎన్నుకున్న వారే అపోస్తలులు. నాలుగవది, యేసు ప్రభు ఏదైతే బోధించాడో ఆ ప్రకారంగా చేశాడు. మనం కూడా చెయ్యాలి, చేసింది బోధించాలి. ఐదవది, యేసు ప్రభు సజీవుడని శిష్యులకు అనేక రుజువులు చూపించాడు, ఎందుకంటే వాళ్ళు నమ్మడం లేదు. తర్వాత ఆరవది, యెరూషలేముకి వెళ్ళి వాగ్దానం కోసం ఏం చేయమన్నాడు? కనిపెట్టుకోమన్నాడు. ఏడవది, కనిపెట్టుకుంటే వాళ్ళకి ఏమి ఇస్తాడు? పరిశుద్ధ ఆత్మలో బాప్తిస్మము ఇస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.